హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలి అని అడిగితే పంచదార వాడకుండా పాలు బెల్లంతో ఇలా స్వీట్ చేయండి. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కడాయిలోకి 3 కప్పుల వరకు చిక్కటి పాలని తీసుకోవాలి. ఈ స్వీట్లోకి చిక్కటి పాలు వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు పాలు కొంచెం పలుచగా అనిపిస్తే ఒక రూ. 10 ప్యాకెట్ మిల్క్ పౌడర్ని కూడా ఈ పాలల్లో వేసుకొని కలుపుకుంటే స్వీట్ బాగుంటుంది. పాలు ఇలా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నటి సెగ మీద దోరగా వేయించుకున్న రవ్వను గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా, రవ్వంతా ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇందులోకి కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లానికి బదులుగా మీరు కావాలనుకుంటే చక్కెరను కూడా ఇందులోకి వేసుకోవచ్చు. బెల్లం కరిగి స్వీట్ ఇలా దగ్గరగా అయింది కదా, ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాల హల్వా అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి తీపి చేయాలనుకుంటే పాలు బెల్లంతో ఈ స్వీట్ని ట్రై చేయండి. భలే ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.